హలో గైస్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షన్ను క్రియేషన్స్. మేమైతే ఈరోజు ఏడుపాయల వనదుర్గ దేవత దగ్గరికి అయితే వెళ్ళాము. అక్కడ ఏమేమి చేసామో అండ్ అక్కడ ఎలా ఉందో లొకేషన్ అన్ని క్యాప్చర్ చేసాము. తప్పకుండా మీరు వీడియో మొత్తం చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ కూడా చేయండి. మేమైతే హైదరాబాద్ నుండి అయితే స్టార్ట్ అయ్యాము. హైదరాబాద్ నుండి అయితే 92 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంది. సో మీరు అస్సలు స్కిప్ చేయకుండా తప్పకుండా చూడండి. వెళ్ళే దారిలో చూడండి ఎలా ఉందో, ఫారెస్ట్ మొత్తం అడవే ఉంటుంది. అడవి మధ్య నుండి అయితే రోడ్ అయితే ఉంటుంది. అక్కడైతే చాలా కోతులు ఉన్నాయి. నిజంగా చాలా బాగుంది లొకేషన్ అయితే. మేమైతే ఏడుపాయల టెంపుల్ కి అయితే చేరుకున్నాము. అక్కడికి వెళ్ళగానే అయితే మనకైతే గోపురం కనిపిస్తుంది. గోపురం దాటంగానే ఏడుపాయలలో ఒక పాయనైతే మనకు కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ వాటర్ అయితే ఎంత ఫ్రెష్గా ఉన్నాయి. చాలా మంది అయితే స్నానాలు కూడా చేస్తున్నారు. ఇక మేము అవన్నీ చూసుకుంటా అయితే లోపలికైతే వెళ్తున్నాము. గుడి దగ్గరనైతే చాలా కోతులు ఉన్నాయి. పాపం వర్షంలో అయితే ఇట్లా చలికి కూర్చున్నాయి. వాటి చూస్తే చాలా బాగా అయితే అనిపించింది మాకు. మేమైతే అక్కడే కొబ్బరికాయలు, గాజులు గిట్లా తీసుకుని అయితే వెళ్ళాము. అసలు ఈ ఏడుపాయల వనదుర్గ భవాని అని పేరు ఎందుకు వచ్చిందని అంటే, మంచిర్యాల నది అనేది ఏడుపాయలుగా విడిపోయి మళ్ళీ అది గోదావరి నదిలో కలుస్తుంది. అందులో ఒక పాయన అయితే గుడి ముందు అయితే ప్రవహిస్తుంది. ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది అయితే అదే పాయ. అలాగే కొన్ని పాయలు కూడా గుడి వెనకాల ఇంకా ముందుకైతే ఉంటాయి. ఇప్పుడైతే మేము గుడి లోపలికైతే వెళ్ళాము. అక్కడైతే చాలా మంది లైన్లో నిల్చున్నారు. మేమైతే ఏడుపాయల వనదుర్గ భవాన్ని అయితే దర్శించుకొని బయటకైతే వచ్చాము. దేవతను చూడనీకైతే నాకైతే 2 కళ్ళు అయితే సరిపోలేవు, అంత బాగుంది దేవత, అంత బాగా అనిపించింది. ఇక్కడైతే దేవత మొహాన్ని క్యాప్చర్ చేశాను, చూడండి ఎంత బాగుందో. మీరు కూడా దేవతను చూసి దర్శించుకోండి, చాలా బాగుంది దేవతని. అమ్మవారిని దర్శించుకొని అక్కడ నుండి అయితే కొద్దిగా ముందుకు వెళ్ళాము. అక్కడైతే అమ్మవారి విగ్రహం అయితే ఉంది. మేము తీసుకొచ్చిన గాజులు అయితే అమ్మవారికి సమర్పించుకొని లక్కీగా అమ్మవారికి అయితే ఓడిబియ్యం పోసే అవకాశం అయితే మాకు దక్కింది వెళ్ళినందుకు. అక్కడ ఒక ఆవిడ అయితే అమ్మవారికి ఓడిబియ్యం అయితే వస్తుంది. మమ్మల్ని పిలిచి అమ్మవారికి ఓడిబియ్యం పోయండి, 5గురు కావాలి అని అయితే అంటే మేమైతే అక్కడ అమ్మవారికి అయితే ఓడిబియ్యం పోసాము. వెళ్ళినందుకైతే మాకైతే అమ్మవారికి ఓడిబియ్యం పోసే ఛాన్స్ అయితే దొరికింది. అమ్మవారికి బియ్యం పోసినందుకైతే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇక మేమైతే అక్కడ నుండి బయటకు వచ్చేసి కొబ్బరికాయలు కొట్టే ప్లేస్కి అయితే వచ్చాము. నేను ఇక్కడైతే కొబ్బరికాయను కొడుతున్నాను. నేను కొబ్బరికాయ కొట్టాక మా ఆయననైతే దీపారాధన చేస్తున్నాడు, చూడండి. కానీ గుడి అయితే చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ఈ వీకెండ్లో ప్లాన్ చేసుకోండి. ఇక్కడైతే మా ఆయననైతే కోడినైతే తీసుకొస్తుంటే అమ్మవారి మొక్కునైతే తీర్చుకోనికి. ఇక్కడ మా కన్నయ్య చూడండి కోడితోటి ఇలా ఆడుకుంటున్నా. వానికైతే పెట్ ఎనిమల్స్ అంటే చాలా ఇష్టం. వాటితో ఆడుకోవడం అయినా వాటితో స్పెండ్ చేయడం అయినా ఇష్టం. ఇక్కడైతే కోడికి అయితే బొట్టు పెట్టేసి అమ్మవారికి అయితే చూపిస్తున్నాము. ఇక కోడిని కట్ చేపిద్దామని తీసుకెళ్తున్నాము. వెళ్ళేదారిలో ఈ కోతిని చూడండి ఎలా కూర్చుంది క్యూట్గా. అలాగే ఇక్కడ సంతాన గుండం కూడా ఉంది. పిల్లలు లేని వారైతే ఈ సంతాన గుండంలో 5 times మునిగితే సంతానం కలుగుతుందంట. మేము వెళ్ళిన రోజైతే అక్కడైతే చాలా వర్షం పడ్డది. ఇక మేము తొందరనే బయలుదేరాము. అక్కడ నుండి ఇంటికి వచ్చే దారిలో అయితే మాకైతే ఫిష్ కనిపించాయి. ఫిష్ తీసుకుందామని రోడ్ పక్కన ఫిష్ తీసుకునికైతే వచ్చాము. ఫిష్ తీసుకొని ఇంటికైతే బయలుదేరాము. ఇక అలా వెళ్తుండగా మళ్ళీ మాకు మొక్కజొన్న కంకులు అయితే కనిపించాయి. రైనీ సీజన్లో మొక్కజొన్న కంకులు తినడం అయితే నాకు చాలా ఇష్టం. అలాగే తీసుకొని మళ్ళీ బయలుదేరాము. ఇక వెళ్ళే దారిలో అయితే చాలా కోతులు ఉన్నాయి. మళ్ళీ మా కన్నీ అయితే కోతులను చూసుకుంటూ చాలా బాగా ఆడుకున్నాడు. మా దగ్గర వాటికి ఫుడ్ వేద్దామంటే ఏం లేకుండా కొబ్బరి తప్ప మేము కొబ్బరి కోతులకైతే వేసాము. అవి ఎట్లా ఊరికొస్తున్నాయి చూడండి, మీదికి ఎగబడుతున్నాయి మొత్తం. అవి అయితే కారు ఎంత దూరం వెళ్తే అంత దూరం వస్తున్నాయి. ఇక మేమైతే ఇంటికి చేరుకునే వరకు అయితే సాయంత్రం అయిపోయింది. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, సీ యూ నెక్స్ట్ బ్లాగ్. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కీప్ సపోర్టింగ్.